సీజేపీ పార్టీ వాళ్ళ యొక్క ఫస్ట్ ఎజెండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఆ గవర్నమెంట్ దీన్ని సరిగ్గా పట్టించుకోలేదన్న భావన రాజీనామా చేపిస్తే సరిపోతుందా అంటారు. మరింత కఠినమైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అంటే దాని అర్థం ఎవరైనా రేపు పేపర్ లీక్ చేయాలి అని అంటే ఇంతటితో మన ఇది ఆగదు, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ఇంకా నెక్స్ట్ ఉంది మన దాంట్లో. ప్రతి ఇష్యూలో ఇలాంటి ఎమోషనల్ మద్దతు దొరుకుతుంది అనేది. బట్ అక్కడ ప్రతిపక్షం గెట్టుకుంటే ఇలాంటి సీజేపీలు వచ్చే కాదు. అది కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు, ఇంకోళ్ళు, ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మీరు చేసే ఉద్యమాలు ఎందుకో ప్రభుత్వం అంటే ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే మీ దగ్గర విశ్వసనీయత ఉందా లేదా. వెళ్తే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ ఉంది, అదిగో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నడిపిస్తుంది. నువ్వు ఖచ్చితంగా ఆపు ఉంది, అందరూ పోయారు, అందరూ ఉన్నారనే చెప్తున్నారు. నువ్వు కూడా పోతే పెద్ద వచ్చిందా నష్టమే. ఒకవేళ నువ్వు పోతే ఆ మూమెంట్కి ఇబ్బంది వస్తుందన్న సందిగ్ధత నీకెందుకు వచ్చింది? నీ మీద నీకు నమ్మకం ఉందా? గాది సాయికృష్ణ లాకప్ డెత్ కేసుని ఎంత పకడ్బందీగా పక్కదోవ పట్టించాలని చెప్పి రావణ్ తీసుకెళ్లి అరెస్ట్ చేసి దాన్ని ఒక పెద్ద బ్రహ్మాండంగా సృష్టించిందో మనకు కలెక్ట్ విజువలైజేషన్ ఉంది. ఆ విషయంలో కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ చాలా దూకుడుగా ఉంటుంది. వెల్కమ్ టు ఆంధ్రప్రభ, నేను వరుణ్. దేశవ్యాప్తంగా సీజేపీ పార్టీ చేపట్టిన ఈ యొక్క ప్రొడక్షన్ ఏ విధమైనగా దారితీస్తుందో మనందరూ కూడా తెలుసు. కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా దిగివచ్చి ప్రజల తరపున విద్యార్థుల పక్షాన మేము ఉన్నామని చెప్పి మొత్తం మీద ఈ యొక్క విదేశాంగ మంత్రిని ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయించింది. బట్ రాజీనామా తనంత తాను చేశారని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వం మేమే చేయించామని చెప్తోంది. సో ఏదేమైనా కానీ దీంట్లో అసలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందుగా నెక్స్ట్ ఏం జరుగుతుంది. సో సీజేపీ పార్టీ ప్రొడక్షన్ చేపట్టిన యొక్క నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఈజ్ క్లోజ్డ్. బట్ వాట్ ది నెక్స్ట్ అనేది ఇప్పుడు $1,000,000 క్వశ్చన్ల ఉంది. సో మనతో మాట్లాడటానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పార్థసారథి గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం లేదు అనుకున్నాను, ఎందుకంటే కూడా మీరు చూస్తూనే ఉన్నారు, యావత్ దేశం మొత్తం కూడా చూస్తూనే ఉన్నారు. ఏదైతే సీజేపీ పార్టీ చెప్పిన ప్రొడక్షన్ అనేది యావత్తు యూత్ మొత్తాన్ని కదిలిచ్చింది. ఒక యూత్నే కాకుండా దేశవ్యాప్తంగా కొంత ఈ యొక్క బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత ఉన్న దాన్ని మరొకసారి స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కూడా చూపించింది. అంటే నాట్ ఓన్లీ యూతే భాగం కాలేదు దీంట్లో. సో మొత్తం మీద యావత్ దేశం కూడా ఒక తాటి మీదకి వచ్చారని తెలుస్తూ ఉంది, ఎక్సెప్ట్ ఒక వర్గం పక్కన పెడితే. సో అసలు దీంట్లో సీజేపీ పార్టీ వాళ్ళ యొక్క ఫస్ట్ ఎజెండా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేది. సో దాంట్లో విజయం సాధించారనుకోవచ్చా? ఇప్పుడు ఇక్కడ సీజేపీ పార్టీ యువకులతో కూడిన పార్టీ, యువకులు దాన్ని ఒక వేదికగా ఏర్పాటు చేసుకున్న పార్టీ అనండి, లేదా అదొక వేదిక అని మనం అనుకుంటే, ఆ వేదిక వెనకాల ఇంతమంది యువకులు దేశవ్యాప్తంగా నిలబడడానికి కారణం ఒకటి, ఈ నీట్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ లీక్ ఏదైతే ఉందో గతంలో 2004లో ఒకసారి జరిగింది, 2005లో జరిగిందన్నారు. కాకపోతే అది పూర్తిగా నిర్ధారణ కాలేదు. మళ్ళీ 2006లో జరిగింది. సో ఒక ఎగ్జామ్ ఏదైతే ప్రతి పిల్లవాడు ఇంట్లో 12వ తరగతి పాస్ అయ్యే టైంలో అటు ఇంజనీరింగ్ కానీ ఇటు మెడికల్ కానీ వెళ్ళేటప్పుడు ఈ మెడికల్ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తల్లిదండ్రులు పిల్లలు భావిస్తారు. అటువంటి పరీక్ష వరుసగా ఇలా దాని యొక్క పేపర్ లీక్ అయ్యి ఇబ్బంది పడడం అనేది ఒక రకంగా కేవలం ఆ పిల్లల్లో ఆందోళనే కాకుండా ఆ పిల్లల తల్లిదండ్రులు, ఎందుకంటే ఆ తల్లిదండ్రులు వాడిని కోచింగ్ సెంటర్లో చేర్చి లక్షలు ఖర్చు పెట్టి దానికి తయారు చేస్తారు. ఆ పిల్లల తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన వచ్చేస్తుంది. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. అది మన ఇళ్లల్లో మన పిల్లలు ఉన్నా కూడా మనం ఆందోళన చెందుతాం. ఎందుకంటే 12th అనేది ఆ పీరియడు ఆ పిల్లవాడికి లేదా ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఆ పిల్లవాడికి గైడ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా కీలకం. ఒక్కసారి లైన్ ఎక్కేసిన తర్వాత మళ్ళీ వాడు ఇంకా లైఫ్ వాడు మెడిసినో ఇంజనీరింగో ఏదో తీసుకుంటాడు, అకౌంట్స్ తీసుకుంటాడు, ముందుకెళ్తాడు. సో వరుసగా ఫెయిల్యూర్స్ జరుగుతున్నా దాన్ని సరిచేయలేకపోవడం, 2004లో జరిగినప్పుడు హై లెవెల్ కమిటీ వేసినప్పుడు ఇచ్చిన రికమెండేషన్స్ని పెట్టకపోవడం, ఇది ఒక రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంటు దీన్ని సరిగ్గా పట్టించుకోలేదన్న భావన ప్రజల్లో, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రుల్లో. ఎందుకంటే ఇది యువత ఉద్యమం,
దీంట్లో పెద్దవాళ్ళు ఎందుకు వచ్చారు, పెద్దవాళ్ళు ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే ఇంట్లో పిల్లవాడు ఇబ్బంది పడుతూ ఉంటే పెద్దవాళ్ళు కూడా ఆందోళనకు వస్తారు. సో అక్కడ కొంత ఇది గవర్నమెంట్ సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో, గవర్నమెంట్ వీళ్ళని కొంత నిర్లక్ష్యం వహించిందేమో అన్న భావన కలుగుతుంది. రెండవది, అసలే ఒకవైపు నీట్ విషయంలో గొడవ నడుస్తున్నప్పుడు సిబిఎస్ఈ పేపర్ల దిద్దడం ఏదైతే ఉందో అది ఒక పెద్ద ప్రహసనంగా తయారైంది. ఎందుకంటే మొట్టమొదటిసారి సిబిఎస్ఈ పేపర్లని ఆన్లైన్ ఎవాల్యుయేషన్ సిస్టంలోకి తీసుకొచ్చారు. ఆన్లైన్ ఎవాల్యుయేషన్ సిస్టంలోకి తీసుకురావడం అంటే పేపర్లన్నింటినీ మనం ఏవైతే చేత్తో రాస్తారో పిల్లలు, ఆ పేపర్లని స్కాన్ చేసి ఆ స్కాన్ చేసిన పేపర్లని దిద్దడానికి అధ్యాపకుల ఇంటికి పంపిస్తారు. వాళ్ళు ఆన్లైన్లో వీటిల్ని ఓపెన్ చేసి చూసి చేస్తారు. ఈ ఆన్లైన్ మూల్యాంకనం జరిగిన ప్రతి చోట మొదట్లో చాలా ఇబ్బందులు వచ్చాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణలో కూడా ఈ +2 3 ఏళ్ల క్రితం ఆన్లైన్ మూల్యాంకనం చేసినప్పుడు +2లో కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. అప్పుడే చాలా పెద్ద గొడవ అయింది. అదే ఏజెన్సీ కేసీఆర్ టైంలో అదే ఏజెన్సీ మళ్ళా ఇప్పుడు ఈ సిబిఎస్ఈది కూడా పేరు మార్చి మనుషులరే వ్యవస్థ అదే సిబిఎస్ఈకి జరిగింది. సో ఒకవైపు ఆ ఏజెన్సీ సరిగ్గా పనిచేయకుండా ఆరోపణలు ఎదుర్కొని బ్లాక్ లిస్ట్లో పెట్టినప్పుడు ఆ బ్లాక్ లిస్ట్లో ఉన్న ఏజెన్సీ మళ్ళా సరిగ్గా పనిచేస్తుందా లేదా తేల్చుకోకుండా చిన్నపిల్లల భవిష్యత్తుతో ఆటలాడే విధంగా సిబిఎస్ఈ ఆన్లైన్ మూల్యాంకనానికి ఏదైతే ఉందో వెళ్ళడం అనేది ఒక పెద్ద తప్పిదం. ఎప్పుడైతే ఆన్లైన్ మూల్యాంకనంలో పిల్లలు ఫెయిల్ అయ్యారో, మనకి ఈ సంవత్సరం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ బిఎల్ ఎల్ఎల్బి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద సంఖ్యలో ఫెయిల్ అయ్యారు. వాళ్ళ పేపర్లు సరిగ్గా దిద్దలేదు, మళ్ళీ రీవాల్యుయేషన్కి అప్లై చేస్తే ఇది జరిగింది అని చెప్పి గొడవ అయింది. అప్లై చేసుకున్న వాళ్ళు పాస్ అయ్యారని కూడా వచ్చింది. ఇదంతా కూడా ఈ ఆన్లైన్ ఏదైతే దిద్దడం ఉందో ఆన్లైన్ ద్వారా, దాంట్లో ఆ ఏజెన్సీ ఏదైతే ఉందో పేపర్లను స్కాన్ చేస్తుందో ఆ పేపర్లని ఏజెన్సీ సరిగ్గా స్కాన్ చేయకపోతే ఆ విద్యార్థి భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. ఎందుకంటే వాడిని ఫెయిల్ చేస్తారు. ఆ దిద్దే టీచర్కి ఓపిక ఉండి సరి చేస్తే పర్లేదు, లేదంటే సింపుల్గా పక్కన పెట్టేస్తాడు, 0 వేసేస్తాడు. సో ఈ విషయం కూడా నీటికి జోడయ్యేసరికి సిబిఎస్ఈ అనేది దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు సంబంధించిన అంశం. +2 పిల్లలు ఈ +2 పాస్ అయిన తర్వాత వాళ్ళు నీట్కి దీనికి వెళ్తారు. +2 అనేది బేసిక్గా వాడి యొక్క కెరియర్కు వెళ్ళే దాంట్లో చాలా కీలకమైన ఘట్టం. ఇవి రెండు ఎప్పుడైతే జోడించబడ్డాయో, ఈ రెండింటినీ ప్రభుత్వం ఎప్పుడైతే సరిగ్గా హ్యాండిల్ చేయాల్సిన పద్ధతిలో హ్యాండిల్ చేయకుండా దాన్ని రాజకీయ రంగు తీసుకునే ప్రయత్నం చేసిందో, అక్కడ ఈరోజు సిజిపి అనే ఒక వేదికకి ఆస్కారం దొరికింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడానికి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజీ, చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు, మనం నిన్న చూసాం మన అస్సాం బీజేపీ ఎంపీ కూతురు తండ్రి మాట నేను చెప్పాలనుకుని చెప్తా, అట్లనే ఒడిస్సాలో ఒక బీజేపీ ఎంపీ కూతురు. ఎందుకంటే పిల్లల్లో కూడా ఆవేదన, తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆవేశం వచ్చి మాట్లాడారు. సో దీన్ని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లు భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు కానీ సరిగ్గా హ్యాండిల్ చేయలేదేమో. నిన్న మోహన్ భాగవత్ గారు ఒక మాట అన్నారు, పిల్లల్ని బెదిరించడం కాదు, అదిలించడం కాదు, ఆదేశాలు జారీ చేయడం కాదు, వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి తల్లిదండ్రులు లేదా పెద్దలు, అప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటారు తప్ప జెన్జీని మీరు బెదిరించేసి నోరు మూయిస్తామంటే కాదు, ఇది మానండి మీరు అని ఏదైతే ఉందో అది సరిగ్గా ఎక్కడనో ప్రభుత్వం చేయలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం ఆ పని చేయలేదో సిజిపికి వేదిక దొరికింది. ఆ వేదికని వీళ్ళు అంచనా వేయడంలో కొంత వైఫల్యం చెందారు. ఆ వేదికకి మంచి సపోర్ట్ దొరికింది. ఆ తర్వాత ఆటోమేటిక్గా రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఒక ఇష్యూ తమకి అనుకూలంగా మారుతుందని గ్రహిస్తాయో, కాంగ్రెస్ కానీ, ఆప్ కానీ, కమ్యూనిస్టులు కానీ అందరూ కానీ దాని వెనకాల నిలబడడం. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ దానికి రాజీనామా చేసే పరిస్థితి, చేయకపోతే ఏమై ఉండేదో తెలియని పరిస్థితి. పిల్లలు వీళ్ళందరూ కూడా ఆవేశంలో ఉంటే ఏమైనా చేయగలరు. సో ప్రభుత్వం ఒక రకంగా చివరి నిమిషంలో ఈ మొత్తం వ్యవహారాన్ని, పిల్లల ఆవేశాన్ని అర్థం చేసుకుని దాని వెనకాల ఉన్న మద్దతుని వీళ్ళు అవగాహన చేసుకొని ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించడం, ఒక రకంగా ప్రభుత్వం తన తప్పిదాలని తెలుసుకొని ఒక అడుగు వెనక్కి వేయడం జరిగింది.
ఇది సీజేపీకి ఒక రకంగా సీజేపీ అంటే వచ్చిన అవకాశాన్ని స్పష్టంగా వినియోగించుకొని విజయం సాధించడం అనేది సీజేపీ నాయకత్వం. దాంట్లో వాళ్ళు చేసిన తప్పులు ఎన్నున్నా కూడా ఒక రకంగా విజయం సాధించినట్లే. రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆల్రెడీ డన్ ఈజ్ డన్, అయిపోయింది ఏదో అయిపోయింది. సో అంటే పరీక్ష పేపర్ లీక్ అవ్వడము, ఆ తర్వాత ఇదంతా జరగడము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం జరిగింది. బట్ క్వశ్చన్ ఏంటి అంటే అందరూ కూడా ఏమంటున్నారంటే ఒక్క రాజీనామాతోనే ఇదంతా ఆగిపోతుందా? నెక్స్ట్ ఎవరన్నా వస్తారు, వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, వాళ్ళని కూడా తీసేస్తామా? లేదంటే ఇదే డిపార్ట్మెంట్ కాకుండా ఇంకో దానికి వెళ్దాం, ఇంకో దాంట్లో కూడా ఇలాగే జరిగింది, రాజీనామా చేపిస్తే సరిపోతుందా అన్నారు. బట్ ఇక్కడ 30 లక్షల మంది పిల్లలు, 30 లక్షలు ఇంటూ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ టైము, వాళ్ళ ఖర్చు ఎంత సఫర్ అయి ఉంటారు. సో దాని విషయంలో మాట్లాడుతూ ఉంటుంటే ఏమంటారంటే ఆల్రెడీ జరగని నష్టం జరిగిపోయింది, వాళ్ళందరికీ మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేశారు, దాని ర్యాంకులు వచ్చినాయి, వెళ్ళిపోయారు, వాళ్ళందరూ కూడా సీటు కష్టపడిన వాళ్ళు సీట్ తెచ్చుకున్నారు, వెళ్ళిపోతున్నారు, కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది. బట్ ఇక్కడ ఎందుకు ప్రొడక్ట్స్ దీని వెనకాల మీరు అన్నట్లు ఎవరైతే కొంతమంది సోకాల్డ్ పార్టీలు ప్లస్ చేసుకుంటూ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా జరుగుతుంది అన్నారు. సో నిజంగా మనం మాట్లాడుకోవాలి అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అంటే ఒక రాజీనామాతో సరిపెట్టకుండా ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేస్తే బాగుండిద్ది అనేది ప్రధానంగా వినిపిస్తోంది. నిజంగా ప్రక్షాళనతో జరుగుతోందా, రాజీనామాతో ఈ యొక్క మార్పులు జరుగుతాయి? రెండిట్లో దేన్ని? ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత 2 రోజులుగా ఆయన ఇన్స్టాగ్రామ్లో స్వయంగా ఆయనే మెసేజ్ ఇస్తున్నారు. ఆయన గవర్నమెంట్ గత 3 రోజులుగా తీసుకుంటున్న వరుస స్టెప్స్ ఏవైతే ఉన్నాయో మనం గమనిస్తే, మీరన్నట్లు రాజీనామాతో ఈ విషయాన్ని గవర్నమెంట్ వదిలిపెట్టదలుచుకోలేదు. గవర్నమెంట్కి తెలుసు మళ్ళీ వచ్చే సంవత్సరం జరిగితే మళ్ళీ ఇదే ఇబ్బంది. అవును. ఇప్పటికి కూడా గవర్నమెంట్ నిద్ర లేవకపోతే పూర్తిగా వైఫల్యం చెందినట్లే. సో ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మనం తీసుకుంటే, ఒకటి, కొత్త బిల్లు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు, మరింత కఠినమైన చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అంటే దాని అర్థం ఎవరైనా రేపు పేపర్ లీక్ చేయాలి అని అంటే దాని మీద కాస్త భయపడే పరిస్థితి, ఆ రీతిన చట్టాన్ని తీసుకొచ్చారు. రెండవది నందన్ నీలకనేని ఒక ఐటీ ఇన్ఫోసిస్ లాంటి ఒక సంస్థకి చైర్మన్గా వ్యవహరించి భారతదేశంలో ఆధార్ వ్యవస్థను తయారు చేసిన వ్యక్తి నందన్ నీలకనేని నేతృత్వంలో ఇస్రో చైర్మన్, ఐఐటి చెన్నై డైరెక్టరు, మాజీ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఇటువంటి ఒక మంచి వ్యక్తులతో ఎవరైతే అవగాహన ఉన్నారో, కాంట్రవర్షియల్ కారో, నాన్ పొలిటికల్లో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళతో ఒక కమిటీ ఈ మొత్తం ఎగ్జామినేషన్ సిస్టమ్ని మనం పకడ్బందీగా ఎలా చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మనకేంటంటే ప్రింట్ పేపర్లు కాకుండా ఆన్లైన్లో వెళ్ళినప్పుడు ఆన్లైన్లో సైబర్ సెక్యూరిటీ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, వీటన్నిటికీ ఏం కావాలి ఆ నిపుణులతో కూడిన కమిటీని ఇప్పుడు వేశారు. అది రెండవ స్టెప్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఆన్లైన్లో జేఈ ఈ ఇతరత్ర ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నిఫ్ట్ ఎగ్జామ్ కానీ ఇవి కానీ. సో అదే తోవలో దీన్ని నీట్ని జరిగాడు. మిగతా వాటికి ఉన్న నీటికి ఉన్న తేడా ఏంటంటే నీటికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ జాగ్రత్తలు నువ్వు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ నీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కమిటీ వేసింది. మూడవది ఈ విద్యా ఎన్టీఏ, ముఖ్యంగా ఏదైతే ఏజెన్సీ దీనికోసం, ఈ ఎన్టీఏ అనేది సుప్రీంకోర్టు డైరెక్షన్తో ఏర్పడింది. ఈ నీట్ అనే ఎగ్జామ్ సుప్రీంకోర్టు డైరెక్షన్తో వచ్చింది. అంతకుముందు రాష్ట్రాల్లో జరిగేవి. ఆల్ ఇండియా ఎగ్జామ్ అనేది సుప్రీంకోర్టు తీర్పు కారణంగా ఆల్ ఇండియా ఎగ్జామ్ వచ్చింది. సో ఈ ఎన్టీఏ ఏదైతే ఏర్పడిందో దాన్ని స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్పర్ట్స్తో నింపాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎంతసేపు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఈ విధానాలు నింపితే వాడికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. సో నువ్వు యూపీఎస్సీ లాగా, ఈరోజు యూపీఎస్సీ గత 70 ఏళ్ళుగా ఎగ్జామ్స్ నడుపుతోంది. ఐఏఎస్, సివిల్ సర్వీసెస్ ఎక్కడా కూడా ఇంతవరకు పెద్దగా దాని మీద ఈ ఇబ్బందులు లేవు. సో యూపీఎస్సీ తరహాలో నీట్ని స్ట్రెంగ్తన్ చేసి దానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ నీట్ని పకడ్బందీ చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ వాళ్ళని తీసేసి పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకోవడానికి నోటిఫికేషన్లు అవి ఇచ్చాయి. సో ఈ చర్యలన్నీ మనం చూస్తే ప్రభుత్వం కేవలం రాజీనామాతో ఆగకుండా మొత్తం వ్యవస్థని పటిష్టం చేయాలి. ఈ ఏదైతే అవినీతి ఉందో లేదా ఏదైతే ఈ మాఫియాలు ఉన్నాయో, పేపర్ లీక్ మాఫియాలు, వాటిల్ని కట్టడి చేయాలన్న నిశ్చయంతో ఉంది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే ఏ పక్షాలైతే ఈరోజు విద్యార్థులకు మద్దతుగా నిలబడి ఈ మొత్తం వ్యవస్థని సరిచేయాలని, రాజీనామాతో వ్యవస్థ ఆగదు కదా, రేపు కొత్త ఆయన వస్తాడు, ఆ తర్వాత ఇంకో కొత్త ఆయన వస్తాడు, ఎంతమంది కొత్త ఆయనలు తెస్తారు నేను. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈరోజు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని పూర్తి స్థాయిలో మీరు కూడా ఎవాల్యుయేట్ చేసి అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా
తప్పులు ఏమైనా ఉన్నాయా, సలహాలు సూచనలు ఇచ్చి ఈ మొత్తం వ్యవస్థ రేపు ఏ పార్టీ అధికారంలో ఉండేవాడు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, పంజాబ్లో ఆప్ ఉంది, మొన్న పంజాబ్లో కూడా పేపర్ లీక్ జరిగింది, గత సంవత్సరం తెలంగాణలో కూడా పేపర్ లీక్ జరిగిందన్న ఇది వచ్చింది. సో ఏ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా అది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఆ పార్టీలు మళ్ళీ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీల మీద కూడా ఉంటుంది. ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కలిపి ఒక తాటి మీదకి వచ్చి ఈ చర్యలు పటిష్టమైన చర్యలు తీసుకోవడంలో కలిసి పనిచేయాలి. అంతేగాని బిల్లు పెట్టారు మేము పార్లమెంట్ నడవనీయం, ఈరోజు ఉదయం బిల్లు పెడితే మధ్యాహ్నం 2 వరకు పార్లమెంట్ నడవలేదు, హోంమంత్రి రాజీనామా చేయాలి, అవన్నీ కూడా విచారణలో తేలుతాయి. ఇప్పుడు పోలీసులు ఎక్కువ చేశారా, ప్రదర్శనకారులు ఎక్కువ చేశారా, పోలీసులు దెబ్బలు తిన్నారు, ప్రదర్శనకారులు దెబ్బలు తిన్నారు, మరి పోలీసులకి సరైన అంచనా లేదా, ప్రదర్శనకారులు ఇంతమంది వస్తారని తెలీదా, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదా, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఇటు సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు విచారణ చేస్తుంది, ప్రభుత్వాలు విచారణ చేస్తున్నాయి. ఆల్రెడీ బీహార్లో ఒక కానిస్టేబుల్ని సస్పెండ్ చేశారు, ఢిల్లీలో కూడా ఆ పెల్లెట్ గన్ని ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ జవాన్లు వాడారని తేలింది, ఎందుకు వాడారో అనే ఎంక్వైరీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతాయి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటారు. కానీ ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాల ముందున్న ప్రధానమైన అంశం ఏంటంటే, లేదా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఈ వ్యవస్థని ఎలా మనం పకడ్బందీ చేయగలం. ఈరోజు బీజేపీ దిగిపోతుంది, రేపు కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ హయాంలో గతంలో చాలాసార్లు జరిగాయి కదా, మరి రేపు జరిగితే నువ్వు కూడా ఇబ్బంది పడతావు. సో రాజకీయాలు పక్కన పెట్టి ఏదైతే 12వ తరగతిలో ఒక కీలకమైన ఘట్టం, జీవితంలో కీలకమైన ఘట్టానికి చేరుకునే విద్యార్థులు ఉన్నారో ఆ ఘట్టం కోసం ఎంతో శ్రమించే తల్లిదండ్రులు లక్షలు ఫీజులు కట్టి కోటా లాంటి చోట్లలో నారాయణ చైతన్యాల్లో వాళ్ళని జాయిన్ చేసి చదివిచ్చి రాత్రింబగళ్ళు చేసి, పిల్లలు రాత్రింబగళ్ళు చదువుతున్నారంటే తల్లిదండ్రులు కూడా రాత్రింబగళ్ళు మేల్కొని ఉంటారు. ఇంత చేసే వీళ్ళ ఆందోళనని అర్థం చేసుకుని వీళ్ళు చేయకపోతే మటుకు భవిష్యత్తులో ఈ సీజేపీనే కాదు రేపు ఇంకొక వేదిక పుట్టుకొస్తుంది, అది గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ దిశగా రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఇక సీజేపీ ముందు ఏముంది అన్నది మీరు అడిగిన దాంట్లో వాది నెక్స్ట్ అనేది ఎందుకు అంటే ఇథనాల్ సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ లేదు అంటే ఆల్రెడీ నిన్న అభిజిత్ దీప్కి కూడా తను ఒక సెల్ఫీ వీడియోని పెట్టడం జరిగింది. అంటే మొన్న రాజీనామా చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక వీడియోని కూడా పోస్ట్ చేశారు. ఇంతటితో మన ఇది ఆగదు, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే, ఇంకా నెక్స్ట్ ఉంది మన అన్నారు. సో అనాలిసిస్ చేస్తున్న దాని ప్రకారం చూస్తే ఈ ఇథనాల్ తేదీ మెయిన్గా వినిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాంగ్రెస్ హయాంలో 60-70 రూపాయలు ఉన్న రూపాయి విలువ ఇప్పుడు వచ్చేసరికి దాదాపు 100 రూపాయలు పైబడి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆర్థిక శాఖ. సో ఇట్లాగా మొత్తం మీద ప్రతి ఒక్క శాఖ మీద మేము దృష్టి పెట్టాము అనేది ఎక్కువగా వినిపిస్తుంది. సో ఇది ఇలాగే వెళ్తూ ఉంటుంటే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇదంటే ఏదో పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి దేశవ్యాప్తంగా ఇదంతా కూడా జరుగుతుంది కాబట్టి కొంత ఊరుకున్నారు. సో అంటే నెక్స్ట్ జరిగేట్లే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? వాళ్ళ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే సీజేపీ ఇంతవరకు వాళ్ళకి మద్దతు దొరికింది, వాళ్ళు కొంతమేర విజయవంతమయ్యారు. ప్రతి ఇష్యూలో ఇలాంటి ఎమోషనల్ మద్దతు దొరుకుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇథనాల్ అనేది భారతదేశం సమస్య ఒకటే కాదు, అమెరికాలోనూ ఇథనాల్ అమ్ముతున్నారు, యూరోప్లో అమ్ముతున్నారు, గల్ఫ్ దేశాల్లో అమ్ముతున్నారు, బ్రెజిల్లో అమ్ముతున్నారు, అన్ని చోట్ల జపాన్లో కూడా ఇథనాల్ అమ్ముతున్నారు. ఇథనాల్ పెట్రోల్ వల్ల మనకి విదేశీ మారకద్రవ్యం ఇక్కడ సేవ్ అవుతుంది అనేది అందరికీ తెలిసిన అంశం. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని వినియోగించుకోవడం పైన మెలకువలు జాగ్రత్తలు ప్రభుత్వాలు చెప్పాలి. ప్రభుత్వాలే కాకుండా ఇప్పుడు కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి, అవి చెప్పాలి. ఇప్పుడు ఎథనాల్ వాడితే ఈ పెట్రోల్ పైపులు ఏవైతే ప్లాస్టిక్ ఉన్నాయో కరిగిపోతున్నాయి, మైలేజ్ రావట్లేదు, రబ్బర్ హౌసింగ్స్ కరిగిపోతున్నాయి, ఇవి ప్రధానంగా వాటి వల్ల వస్తున్న సమస్యలు. రేపు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేగాని ఎథనాల్ని నేను రానివ్వను అని అనుకుంటే మాత్రం అది భారతదేశానికి మంచిది కాదు. సో ఎథనాల్ ఈరోజు హైడ్రోజన్ ఫ్యూల్ వాడుతున్నాం, మీరు హైడ్రోజన్ కార్లు కూడా కొన్ని వినియోగంలో ఉన్నాయి, మేము హైడ్రోజన్ కార్లు వాడడం పేలిపోతాయి అనేది ఆగలేదు కదా. ఇప్పుడు మనం సిఎన్జి వాడాం, ఎల్పిజి వాడుతున్నాం. ఎల్పిజి కార్లు మొదట్లో వచ్చినప్పుడు అగ్గి పుట్టి మంటలు పేలే సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవును, ఈవెన్ ఇప్పుడు ఎలక్ట్రిక్ బైకులు కూడా, ఓలా బైకులు చాలా వరకు, అంటే ఓలానే కాదు, మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రకరకాల కంపెనీల బైకులు మొదట్లో వచ్చినప్పుడు రోడ్డు మీద చాలా ప్రతిరోజు ఎక్కడో చోట తగలబెడిపోవడం చూసాం. సో టెక్నాలజీ మారుతూ ఉంటే జరుగుతూ ఉంటాయి. కానీ అన్ని సమస్యలు
ఈ విద్యార్థుల సమస్య లేదా ఈ పరీక్షల సమస్య లాగా ప్రతిదీ కూడా ఇంత పెద్ద emotional ఎత్తున రాదు అవుతాయా అన్నది మనం వేచి చూడాల్సిందే, ప్రజల్లో ఎలా రియాక్షన్ వస్తుంది అని. కాకపోతే ప్రభుత్వానికైతే ఈరోజు ఒక గుణపాఠం వచ్చింది. మనం నిర్లక్ష్యం చేస్తే, ఎందుకంటే నీట్ విషయంలో 2004 నిన్న ఆయన అన్నామలై చెప్పినట్లు ఈ బీజేపీ ప్రభుత్వ హయాంలోనే 3 సార్లు నీట్ పేపర్ లీక్ పేపర్ లీక్ 89 సార్లు ఓవరాల్ పేపర్స్ అన్ని కూడా లీక్ ఇది ఎన్టీఏలో. సో ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదు. జరుగుతుందిలే మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతాం అని అనుకుంటే ఒకసారి బాగానే ఉంటుంది, రెండోసారి కోపం వస్తుంది, మూడోసారి ఈరోజు పరిస్థితి. సో ఇప్పుడైనా ప్రభుత్వం ఒక ఇష్యూ సిజేపీ కానీ వేరే ఎవరు లేవనెత్తినా, ఏ రాజకీయ పార్టీ లేవనెత్తినా, కామన్ మెన్ లేవనెత్తినా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రభుత్వం మొండిగా పోకుండా ఇటువంటి సమస్యలకు సంబంధించి ఫీడ్బ్యాక్, నిన్న ప్రధానమంత్రి మంత్రివర్గ సమావేశంలో ఒక మాట చెప్పాడు, మంత్రులు అందరూ సామాన్యులతో కనెక్ట్ కండి, ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లో మీరు కనెక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మీరే స్వయంగా ఇంటరాక్ట్ కండి. మీ ఫేస్బుక్లో మీరు ఎవరికో వదిలిపెట్టొద్దు, మీరు ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈరోజు జనరేషన్ ఏమనుకుంటోంది అని మొన్న ఆయన మంత్రివర్గంలో ఈ నీట్ బిల్లు ఆమోదం సందర్భంగా ఈ విషయాన్ని చెప్పాడు ఆయన. సో అది ఈరోజు ప్రభుత్వం కానీ, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు, అధికారులు కానీ, ఇప్పుడు మంత్రి వరకు కొన్ని సమస్యలు వెళ్తాయి, అధికారుల దగ్గర కొన్ని సమస్యలు ఉంటాయి. అధికారులు కూడా ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీని మార్చారు, కేవలం మార్చడంతో అయిపోదు, గట్టి చర్యలు రేపు ప్రభుత్వం తీసుకుంటే అధికారులు కూడా, ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మార్పు ఏదైతే ఉందో, ఈ ఎన్టీఏ తొలగింపు ఏదైతే, ఇది ఒక హెచ్చరికలాగా అందరూ భావించాలి. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ పబ్లిక్ని అనుకుంటే మాత్రం ఊరుకునే ప్రజలు ఇప్పుడు లేరు. అది ఇలాంటి పరిస్థితి తీసుకొస్తే రేపు ప్రభుత్వానికే ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుందన్న గుణపాఠాన్ని ప్రభుత్వం నేర్చుకుంటే సిజేపీ ఇష్యూలు రేజ్ చేయొచ్చు. ఒక మంచి వేదికగా కాంగ్రెస్ రేజ్ చేస్తుంది, సిజేపీ రేజ్ చేస్తుంది, దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, లేదా నిజమైన ఇష్యూ నువ్వు రేజ్ చేస్తే ప్రభుత్వం ఈరోజు గుర్తించాల్సిన అవసరం అనేది ఏర్పడలేకపోతే మళ్ళీ నీకు మద్దతు వస్తుంది. రైట్, మీరు అన్న పాయింట్కి వచ్చి మాట్లాడితే, సో అంటే పాయింట్ రైజ్ చేసేటప్పుడు ప్రతిపక్షానికి మనం ఓట్లేసి గెలిపించింది ఎందుకు, ప్రతిపక్షం పార్లమెంట్లో కానీ లేదంటే ఇక్కడ అసెంబ్లీలో కానీ మాట్లాడటానికి. బట్ అక్కడ ప్రతిపక్షం గెట్టుకుంటే ఇలాంటి సిజేపీలు వచ్చే కాదు. సో ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటే నిజంగా ప్రతిపక్షం కూడా ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అంతే కదా, ఇప్పుడు భారతదేశంలో అధికార పక్షం, ప్రజాస్వామ్యంలో అధికార పక్షం, ప్రతిపక్షం రెండు ఉంటాయి. ప్రతిపక్షం యొక్క ప్రధాన బాధ్యత ఏంటి, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది దాంట్లో ఉండే తప్పొప్పుల్ని ఎత్తి చూపించడం, దాని మీద పోరాటం చేయడం. మరి ఇటువంటి ఆల్టర్నేటివ్ వేదిక ఒకటి తయారు కావాల్సి వచ్చింది అని అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్ అయినట్లే కదా. అవును, అది కాంగ్రెస్ కావచ్చు, ఆప్ కావచ్చు, ఇంకోళ్ళు, ఇప్పుడు ఏ పార్టీ అయినా కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, మీరు చేసే ఉద్యమాలు ఎందుకో ప్రభుత్వం అంటే ప్రజలు పట్టించుకోలేదు. ఎందుకంటే మీ దగ్గర విశ్వసనీయత ఉందా లేదా, ఎందుకు ప్రజలు మీ వెనకాలండి ఈరోజు సిజేపీ వెనకాల నిలబడినట్టు నిలబడితే ఆ రోజు మీరు ప్రభుత్వం మీకు తల ఉంచాలి కదా. అంటే ఎక్కడనో ఈ ప్రతిపక్షాలు, అది కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ, ఆప్ కానీ, వేరే సమాజ్వాదీ కానీ, ఆర్జేడీ కానీ, టీఎంసీ కానీ, మీరు మీ విశ్వసనీయతను ప్రజల్లో కోల్పోయారా లేదా అన్నది వీళ్ళు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి. సో మనం పిలిపిస్తే ప్రజలు ఎందుకు స్పందించడం లేదు, మనం ఒక ఇష్యూని లేవనెత్తితే ప్రజలు ఎందుకు పట్టించుకోవట్లేదు, ప్రజలు మన వెనకాల ఎందుకు ర్యాలీ కావట్లేదు, ఇది నిజంగా ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఒక ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు పాత్ర అవి పోషిస్తున్నాయా? మీరు నిజంగా పోషిస్తూ ఉంటే టీఎంసీ ఓడిపోదు, డిఎంకే ఓడిపోదు. మొన్న టీఎంసీ ఘోరంగా ఓడిపోయింది, డిఎంకే ఘోరంగా, ఆఖరికి స్టాలిన్ ఓడిపోయాడు. అక్కడగా బీజేపీ రాలేదు, కానీ ప్రజలు ఆల్టర్నేటివ్ పార్టీని చూసుకున్నారు, కొత్త పార్టీని. తమిళనాడులో లేదు అలాంటిది, బీజేపీ వచ్చింది. తమిళనాడులో కూడా వచ్చేసరికి ఆల్టర్నేటివ్ పార్టీని చూసుకున్నారు, పెట్టారు పార్టీ, అది కూడా రావడం జరిగింది. అందువల్ల ఏంటంటే ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఆత్మవిమర్శ చేసుకో, కేవలం రాజకీయాల కోసం ఇష్యూస్ని లేవనెత్తకుండా జెన్యూన్ ఇష్యూస్ని లేవనెత్తి ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తమ పాత్ర పోషిస్తే ప్రజలు మీ వెనకాల ఉంటారు. అది మీరు పోషించట్లేదేమో. ఇప్పుడు బీజేపీ 3వసారి గెలిచింది, ప్రతిపక్షాలు వరుసగా రాష్ట్రాల్లో ఓడిపోతున్న వేళ అది కరెక్ట్గా చెయ్యట్లేదేమో ప్రతిపక్షాలు.
వీళ్ళని ఎంతసేపు రాజకీయాలు, అధికారం కాపాడుకోవడం, అధికారం కోసం చేస్తున్న ప్రయత్నాలుగా ప్రజలు చూస్తున్నారా? ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఈరోజు CJPకి దక్కిన విజయం మనకెందుకు దక్కలేదు? మనం ఎక్కడ వైఫల్యం చెందాం? కేవలం ప్రభుత్వం మీద అటాక్ చేయడమేనా? ఇప్పుడు ప్రతిపక్షం అనేది ప్రభుత్వం చేసే మంచి పనిని కూడా మెచ్చుకోవాలి. అది ఎక్కడ జరగట్లే. ప్రతి పనిని అడ్డుకోవడమే నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఈ రూపాయి విలువ పడిపోతుంది ఇదని. రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? కారణం గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో, ఒక డొనాల్డ్ ట్రంప్ అనే ఒక వ్యక్తి కారణంగా ఈ మొత్తం వ్యవస్థ ఈరోజు ప్రపంచం అతలాకుతలం అయిపోయింది. ఆయన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడు. ఇంకో 2-3 ఏళ్ళు ఉంటాడు ఆయన. సో ఈ ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఈ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. అప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నా దాన్ని చేయలేదు, ఏమీ చేయలేదు. పెట్రోల్ రేటు పెరుగుతోందంటే మనకి రావాల్సిన చోటు నుంచి రావట్లేదు. మన దగ్గర పెట్రోల్ లేదు. 90% పెట్రోల్ మనం దిగుమతి చేసుకోవాల్సిందే. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? గల్ఫ్ నుంచి రావాల్సిన పెట్రోల్ రావట్లేదు. దానికి అక్కడ రాజకీయాలు, మనం ఏం చేయలేము అక్కడికి వెళ్ళి. సో ఇది ప్రభుత్వాలు చెప్తున్నా ప్రతిపక్షాలు కూడా అర్థం చేసుకుని వీటిల్ని కలిసి సమన్వయంతో మనం ఈ సమస్యని ఎంతవరకు తగ్గించవచ్చు. ఎంతసేపు ప్రభుత్వం తీసుకునే చర్యలను విమర్శించడం కాదు ప్రతిపక్షాలు చేయాల్సింది. ఒకవేళ అలా చేయలేనప్పుడు ఈరోజు CJP లాంటి వేదికలు పుట్టుకొస్తాయి. ప్రతిపక్షాల పాత్ర కనుమరుగైపోతుంది. ఈరోజు రాహుల్ గాంధీ ఆ చివరి రోజు పోయి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కూర్చొని తనని తాను లైమ్లైట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో, ఆ ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? 24 రోజులు నువ్వేమయ్యావు? ఆప్ పోయారు, లెఫ్ట్ పార్టీలు పోయారు, DMK పోయింది, SP పోయింది, అన్ని పార్టీలు పోయాయి కదా. మరి నువ్వేమైపోయావు 24 రోజులు? సార్ బిహైండ్ రీజన్ ఏంటంటే వెళ్తే వీళ్ళకి బ్యాక్గ్రౌండ్లో కాంగ్రెస్ ఉంది, అదిగో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ నడిపిస్తుంది, వీళ్ళకి సపోర్ట్ కాంగ్రెస్ పార్టీ. లేదంటే ఒకవేళ అలా బయటకు వస్తే వీళ్ళు ప్రొడక్ట్స్కి దెబ్బతినే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనేది కొంత కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. అదే అక్కడే అంటే నీలో ఆ డైలమా ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజలు నన్ను నమ్ముతారా లేదా, నేను వాళ్ళతో కలిస్తే వాళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బతింటుందేమో, నాకుందా లేదా అన్న డౌట్ ఉంటేనే కదా నువ్వు ఆ మాట ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆపు ఉంది, అందరూ పోయారు, అందరూ ఉన్నారనే చెప్తున్నారు. నువ్వు కూడా పోతే పెద్ద వచ్చిందా నష్టమే. ఒకవేళ నువ్వు పోతే ఆ మూమెంట్కి ఇబ్బంది వస్తుందన్న సందిగ్ధత నీకెందుకు వచ్చింది? నీ మీద నీకు నమ్మకం ఉందా? ఉంటే రాదు. ఇప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉంటే దాని వెనకాల నిలబడి చేయాలి. ఎందుకు ఇదే ఇక్కడ సమస్య ప్రతిపక్షాలతో ఏంటంటే అన్నింటినీ రాజకీయ కోణంతో చూడడం. ఇప్పుడు నిన్న రాహుల్ గాంధీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ రోజు నుంచి ప్రతి వర్గం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి, పోరాడితే తగ్గుతుంది, ఈ రెజీమ్ చేంజ్ మన టార్గెట్ అన్నాడు. అంటే ప్రభుత్వాన్ని మార్చి నువ్వు అధికారంలోకి రావడమే, దానికోసం ప్రజలందరూ ఉద్యమించాలని పిలిపించినట్లే కదా. అంతే. నువ్వు ప్రజల కోసం నేను పోరాడతాననేది కాదు కదా. సో నువ్వు నిజంగా పోరాడదలుచుకుంటే అటువంటి పిలుపు ఇవ్వకూడదు. సమస్యల్ని మేము లేవనెత్తుతాం, మాతో సహకరించండి అని నువ్వు పిలుపు ఇవ్వడం వేరు. మీరందరూ ఉద్యమించండి, ఈ ప్రభుత్వాన్ని మార్చేసి మేము వచ్చి కూర్చుంటాం. రైట్. థింగ్ ఏంటంటే ఇప్పుడు ఎంతో బాగా మాట్లాడిన యంగ్స్టర్స్, మాకు ఇన్స్పిరేషన్ అని అనుకున్న రాఘవ్ చెద్దా లాంటి వాళ్ళను కూడా పార్లమెంటులో మాట్లాడిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఎలా కొనేసిందో కూడా ఇప్పుడు ఒక సందిగ్ధ మొత్తం యావత్ దేశానికి కూడా ఆయన మాట్లాడిన మాటలు, ఫోన్ బ్యాలెన్స్ గురించి మాట్లాడిన మాటలు, ఇంకొన్ని మాట్లాడిన మాటలు, పార్లమెంట్లో లేవనెత్తిన అంశాల్లో రాఘవ్ చెద్దా మాట్లాడిన మాటలు ఏదైతే రాఘవ్ చెద్దా విషయంలో బీజేపీ కొనేసిందని మనం ఎందుకు అనుకోవాలి? ఆప్లో ఎవరైతే పాపులర్ లీడర్లు అవుతున్నారో వాళ్ళందరూ ఆప్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. సో పాయింట్, ఈ రోజు వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు? బీజేపీలోనే ఉన్నారు. సో అలాగా వాళ్ళందరినీ కూడా కొనేసిన నేపథ్యం 5 మంది రాజ్యసభ సభ్యులు బాగా CJP చేస్తున్నారా లేదా? 5 మంది రాజ్యసభ సభ్యులు వెళ్ళారు. ఒక రాఘవ్ చెద్దానే కాదు కదా. అంతకు ముందు రోజు వరకు కూడా ఆ ఆపు కేజ్రీవాల్ అరెస్ట్ మీద పోరాడుతున్న పంజాబ్కి చెందిన రాజ్యసభ సభ్యుడు కూడా వెళ్ళిపోయాడు. సో ఆప్లో అంతకుముందు స్వయంగా ఆప్ రాజ్యసభ సభ్యురాలి మీద దాడే చేశారు. ఆమెమో అరవింద్ కేజ్రీవాలే దాడి చేశాడని FIR ఫైల్ చేసింది. సో ఆప్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల కారణంగా వాళ్ళు వెళ్ళిపోయారని మనం ఎందుకు అనుకోకూడదు. ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు TMCలో ఇబ్బందులు వచ్చాయి ఓటమి తర్వాత, మొత్తం అంతమంది ఒక్కసారి బయటికి రావడం అంటే బీజేపీ వల్ల అయ్యే పని కాదు కదా. వీళ్ళలో కూడా లోపాలు ఉన్నాయి. వీళ్ళల్లో కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈరోజు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మమతా బెనర్జీ ఆ స్థాయిలో ఓడిపోయిన తర్వాత అంతర్గతంగా అంత తిరుగుబాటు రావడానికి,
ఇప్పుడు బీజేపీ 10 మంది కొనగలుగుతుందండి, అందరినీ కొనగలుగుతుందా? లేదు. ఇప్పుడు సో 30 ఇప్పుడు 15 CJP మంది పార్టీ ఎంపీలు అగ్రనేతలుగా సపరేట్గా. రైట్ ఇప్పుడు CJP పార్టీ అగ్రనేతలుగా ఉన్న అభిజిత్ దీప్కేని కానీ వీళ్ళని కూడా కొనే అవకాశాలు ఉన్నాయని కూడా అది వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడతా అభిజిత్ ఉన్నాయి. దీప్కే నిరూపించుకోవాలి. ఎందుకు? ఈరోజు పంజాబ్లో పేపర్ లీక్ ఈ సంవత్సరమే జరిగింది. Yes. దాని మీద పదే పదే అడుగుతున్నారు, నువ్వేం చేయిస్తావు, పంజాబ్ రాజీనామా చేయిస్తావు. దానికి అభిజిత్ దీప్కే సమాధానం చెప్పట్లే. ఈరోజు అభిజిత్ దీప్కే నిరూపించుకోవాల్సింది ఏంటంటే, నీ వెనకాల ఇంతమంది ర్యాలీ అయినప్పుడు, నువ్వు నమ్మినప్పుడు నీ విశ్వసనీయతని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. అంతకుముందు మనం చూసాం, కన్నయ్య కుమారు వీళ్ళందరూ ఉద్యమాలు చేశారు, ఉమర్ ఖాళీద్ లాంటి వాళ్ళు. సరే, ఉమర్ ఖాళీద్ దారి తప్పాడు అనేది సుప్రీంకోర్టు కూడా ఈరోజు వరకు ఆయనకి బెయిల్ ఇవ్వట్లేదు. కానీ కన్నయ్య కుమార్ ఉన్నాడు. లెఫ్ట్ రాజకీయాల్లో ఆయన ఒక ఎదుగుతున్న స్టార్ లాగా చూశారు. లెఫ్ట్ నాయకులు అతన్ని నెత్తి మీద పెట్టుకుని కాబోయే ఫ్యూచర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సిపిఐ అన్న స్థాయిలో ఆయన చూశారు. ఆయన వదిలేసి అధికారం కోసం కాంగ్రెస్లో చేరాడు. ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాడు. సో ఆ తర్వాత ఏమైంది కన్నయ్య కుమార్ సంగతి? ఆ రోజు జేఎన్యూలో 3-4 స్టూడెంట్ లీడర్స్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. సరే, బీజేపీ వాళ్ళని ఏమన్నా కూడా వాళ్ళని ప్రజలు ఈరోజు అభిజిత్ దీప్కే లాగే ప్రజలు వాళ్ళని కొంత వాళ్ళ వెనకాల ర్యాలీ అయ్యే ప్రయత్నం చేశారు. ఏమైపోయారు వాళ్ళంతా? ఈరోజు అభిజిత్ దీప్కే కూడా నిరూపించుకోవాల్సిన అంశం ఏంటంటే, నువ్వు పంజాబ్ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు? నీ చిత్తశుద్ధి ఏంటంటే, ఇప్పుడు పేపర్ లీక్ ఎక్కడ జరిగినా అక్కడ రాజీనామాలు జరగాలని నువ్వు డిమాండ్ చేస్తుంటే ఆ పొలిటికల్. సో ఇప్పుడు ఏపీలో కూడా జరిగేది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ మాట్లాడుతోంది, అపొలిటికల్ అయి ఉండేవాడివి, నీ వెనకాల ప్రజలు నిజంగా ర్యాలీ అయి ఉండేవాళ్ళు. నువ్వు ఎప్పుడైతే ఇటువంటి చర్యలు తీసుకుంటావో, ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటావో, ప్రజల్లో కూడా సందేహాలు వస్తాయి కదా. అధికార పక్షం ఎందుకు కోరుకుంటుంది? మరి నువ్వెందుకు? ఇప్పుడు బీజేపీ డిమాండ్ చేస్తోంది, కాంగ్రెస్ కూడా డిమాండ్ చేస్తోంది. పంజాబ్లో మంత్రి ఈరోజు అక్కడ నిరసన ప్రదర్శనలు జరిగాయి, పిల్లలే నిరసన ప్రదర్శన చేస్తున్నారు. మరి నువ్వెందుకు సపోర్ట్ చేయవు? నువ్వు పోయి నిలబడి అక్కడ. సో అభిజిత్ దీప్కే తన విశ్వసనీయతను ఎలా అయితే ప్రతిపక్షాలు విశ్వసనీయత కోల్పోయే పరిస్థితి వచ్చిందో, అభిజిత్ దీప్కే కూడా ఈరోజు విశ్వసనీయతను కాపాడుకోలేకపోతే రేపు భవిష్యత్తులో నువ్వు ఎన్ని మాట్లాడినా ప్రజలు నీ వెనకాల ర్యాలీ కారు. నమ్మకం అది ఆ నమ్మకం నువ్వు కాపాడుకోవాలి. సో నువ్వు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్, నిన్ను ప్రజలు నమ్మాలి. నువ్వు ఏది లేవనెత్తినా ప్రజలు నీ వెనక రావాలి అని అంటే నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ఒక ఇష్యూ మీద నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు ఆ ఇష్యూ యొక్క లాజికల్ కంక్లూజన్ వెళ్ళేంత వరకు, రాజీనామా ఒక్కటే కాదు, రాజీనామా తర్వాత ఆ వ్యవస్థని పటిష్టం చేయి, అంతవరకు నువ్వు నిలబడి పోరాడగలిగితే ఆ రోజు ప్రజలు నిన్ను నమ్ముతారు. లేదంటే ఏమవుతుంది? ఇటువంటి వాళ్ళు ఎంతోమంది భారతదేశంలో వచ్చి వెళ్ళారు. నేను కన్నయ్య కుమార్ ఎగ్జాంపులే చెప్తున్నా. వాళ్ళు 2-3 జేఎన్యూ స్టూడెంట్ యూనియన్ లేడు, రేపు వీళ్ళు కూడా కనుమరుగైపోతారు. ఎందుకంటే ప్రధాన రాజకీయ పక్షాలు ఏవి ఇటువంటి వాళ్ళని రానివ్వవు. దా స్పేస్ కోసం నువ్వు చాలా జాగ్రత్తగా ఫైట్ చేయాలి. ఒకవేళ నువ్వు ఫైట్ చేయలేదనుకో, రాజకీయ పక్షాలు మళ్ళా నిన్ను పక్కన దోసేసి ఆ స్పేస్లోకి అవే వచ్చి కూర్చుంటాయి. రైట్. ఫైనలీ బీజేపీ యొక్క కోలుకుంటుంది అంటారు ఇప్పుడల్లా బీజేపీ? ఎందుకంటే ఈ యొక్క ఎదురు దెబ్బ బాగా తగిలింది, జెన్జెడ్ దెబ్బ బాగా తగిలింది బీజేపీకి, ఇప్పుడల్లా కోలుకునిద్ది అంటారా? సో దీనికి మళ్ళీ ఎందుకు కోలుకునిద్దా అని అడుగుతున్నాను అంటే, ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ కోలుకున్న దెబ్బల్ని వాళ్ళు అధిగమించడానికి. సో రీసెంట్గా ఏపీఏ చూసుకున్నట్లయితే ఆల్రెడీ కూడా ఎవరైతే గాదే సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుని ఎంత పకడ్బందీగా పక్కదోవ పట్టించాలని చెప్పి రావణ్ తీసుకెళ్ళి అరెస్ట్ చేసి దాన్ని ఒక పెద్ద బ్రహ్మాండంగా సృష్టించిందో మన కళ్ళకు విజువలైజేషన్ ఉంది. సో ఈ విధంగా ఇప్పుడేమన్నా కానీ బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా? కోలుకునే దెబ్బ ఇప్పుడు అల్ల ఏమన్నా ఉందా? బీజేపీకి ప్రధానంగా పార్లమెంట్ ఎలక్షన్లు ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు బీజేపీ ఒక అడుగు వెనక్కేసింది. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ గతంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తిగా భిన్నం. ఈరోజు ఒక అడుగు వెనక్కేసింది. రైతు ఉద్యమంలో కూడా ఒక అడుగు వెనక్కేసింది బీజేపీ. బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఏదైనా కానీ ఒక అడుగు వెనక్కేసింది. నేను మీ మాట వినడానికి సిద్ధమన్న ఒక సంకేతాన్ని ఇచ్చింది, ప్రజల్ని పట్టించుకోవడానికి. ఆ రోజు కూడా మళ్ళీ ఎలక్షన్లో గెలిచింది. ఈరోజు కూడా యువత మాట వినడానికి మేము సిద్ధంగా ఉన్నాం, చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని ఒక సంకేతాన్ని బీజేపీ ఇచ్చింది. ఈ సంకేతాన్ని బీజేపీ ప్రూవ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ని పటిష్టం చేయడం వల్ల ఆ పార్టీకి బెనిఫిటే తప్ప నష్టం లేదు, అవినీతి చేయాలనుకుంటే తప్ప. సో అందువల్ల బీజేపీ ఈ మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేసే దిశగా సాగుతుంది.
ఆ సాగే క్రమంలో బీజేపీ యువత యొక్క నమ్మకాన్ని ఎలా చూరగొనాలి, ప్రతి రాజకీయ పార్టీ తప్పులు చేస్తుంది, మళ్ళా నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఆ విషయంలో కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీ చాలా దూకుడుగా ఉంటుంది. తప్పు చేసిన చోటనే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం బీజేపీ ఎప్పుడు, లేకపోతే బెంగాల్లో బీజేపీ గెలవదు అసలు. విపరీతంగా వాళ్ళు 3 సార్లు ప్రయత్నిస్తే మూడోసారికి గెలిచారు. అంటే ఓడిపోయామని చెప్పి వదిలేసి వెళ్ళిపోలేదు, అక్కడ ఫైట్ చేస్తూ వచ్చారు, సమస్యల మీద పోరాటం చేశారు. సో బీజేపీ యొక్క శైలి ఏదైతే ఉందో ఈరోజు ఒక అడుగు వెనక్కి వేసినా రేపు రాబోయే రోజుల్లో ఏళ్లల్లో ఉన్న అసంతృప్తిని మనం ఎలా మంచి చేసుకోవాలి, వీళ్ళని ఎలా మనం ఇచ్చేయాలి, వీళ్ళకి ఏం చేయాలి అన్న విషయంలో ఖచ్చితమైన చర్యలు బీజేపీ తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీజేపీని, ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీని గమనిస్తే బీజేపీ ఎప్పుడూ కూడా ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది. సైద్ధాంతిక పోరాటాన్ని కూడా ఒక్కోసారి పక్కన పెట్టి ముందుకెళ్లే పరిస్థితులు బీజేపీలో ఉంటాయి ఈరోజు. అందుకనే ఆర్ఎస్ఎస్ కూడా మనం వీళ్ళతో అదిలించి బెదిలించడం కాదు, మాట్లాడండి. అది ఒక సంకేతం ఏంటంటే ఈరోజు ఆర్ఎస్ఎస్ దాని అలైడ్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈరోజు ఒక సందేశం ఏంటంటే వాళ్ళ చీఫ్ నుంచి, మీరు వెళ్ళి ఇళ్లల్లో మీ పిల్లలతో మీరు మాట్లాడండి, మీ పిల్లల స్నేహితులతో మాట్లాడండి, వాళ్ళని అర్థం చేసుకోండి. అంటే దాంతో మనకు అర్థమైపోతుంది రాబోయే రోజుల్లో బీజేపీ ఆర్ఎస్ఎస్లు ఏ దిశగా ఈ వ్యవహారంలో ముందుకు సాగనున్నాయి. ఒకవేళ వీళ్ళు ఆ దిశగా సఫలీకృతులైతే మళ్ళీ ఇంకోసారి అధికారం ఖచ్చితంగా బీజేపీకి వస్తుంది. సఫలీకృతం కాక గుణపాఠాన్ని నేర్చుకోకుండా జనరేషన్తో ఏం పట్టించుకుంటామని అనుకుంటే మాత్రం బీజేపీ రాదు. మరో బంగ్లాదేశ్, ఇంకో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటారు ప్రజలు. డెఫినెట్లీ ఇప్పుడు మరో బంగ్లాదేశ్ అవుతుందా లేదా అనేది భారతదేశంలో ఇంతవరకు అటువంటిది లేదు. ఈవెన్ స్వాతంత్ర పోరాటం అప్పుడు కూడా అంత హింసాత్మకంగా మన స్వాతంత్ర పోరాటాలు జరగలేదు. సో ఇక్కడున్న పరిస్థితులు వేరు, భారతదేశం యొక్క సంస్కృతి, ఇక్కడున్న పరిస్థితులు వేరు. సో ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది ఏంటంటే ఏదో బంగ్లాదేశ్, నేపాల్ అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ ఇక్కడున్న పరిస్థితులు ఎప్పుడూ ఆ దిశగా లేవు చరిత్రను చూస్తే. అందువల్ల ఏంటంటే బీజేపీ గుణపాఠం నేర్చుకుని సరైన దిశగా వెళ్ళాలి, ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకొని ఏం చేయాలో నిర్ణయించుకోవాలి, కేవలం రాజకీయాలు చేయకుండా. చేసినప్పుడు సీజేపీ విశ్వసనీయతను కోల్పోకుండా ముందుకెళ్తే ఎవరి బాటలో వాళ్ళు ముందుకెళ్ళడానికి, ప్రజలకి మంచి చేయడానికి వీలవుతుంది తప్ప రాజకీయాలు చేస్తే రేపు ప్రజలు ఊరుకునే పరిస్థితుల్లో అయితే ఈరోజు లేరు అన్నది గుణపాఠం. అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కగా మాకు వివరించినందుకు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అది చూసారు కదా వ్యూవర్స్, ఖచ్చితంగా తన తప్పును తెలుసుకొని ఒక అడుగు వెనక్కి వేసింది. బట్ నేటి తరాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడా చేయాలి. చేసినప్పుడే వాళ్ళ భవిష్యత్తు ఖచ్చితంగా 100% ఉంటుంది. ఎందుకంటే 3 జనరేషన్స్, ఇప్పుడు 4వ జనరేషన్ కూడా వస్తూ ఉంది, జెన్జెడ్ వస్తూ ఉంది కాబట్టి సో వాళ్ళ యొక్క అలవాట్లు, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు ఆలోచిస్తున్న తీరును అర్థం చేసుకున్నప్పుడే కూడా ప్రతిదీ కూడా తమ యొక్క సరిహద్దును దాటి ఎవరు కూడా వెళ్ళే అవకాశాలు ఉండవంటూ కూడా మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పార్థసారథి గారు చెప్తున్నారు. సో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటే దీన్ని కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ న్యూస్.